నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు నాటు సారా తయారీ చేస్తున్నటువంటి వ్యక్తులపై కేసు నమోదు చేశారు. నాగర్ కర్నూలు జిల్లా పదిర మండలం ఇప్పలపల్లి గ్రామంలో ఓ వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో నాటు సారా తయారు చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అక్కడ దాదాపుగా 1000 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించడం జరిగింది. ఆ 1000 లీటర్ల బెల్లం పానకం మొత్తాన్ని కూడా ధ్వంసం చేసినట్టుగా పోలీసు అధికారులు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా 9 లీటర్ల నాటు సారాను కూడా పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలియజేయడం జరిగింది. నాటు సారా తయారీ చేసినా ఆ తయారీకి సంబంధించినటువంటి వస్తువుల్ని అమ్మినా సరే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే నిత్యం ఏదైతే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి నల్లమల్ల పరిసర ప్రాంతాల్లో నాటుసారా తయారీ ఎక్కువగా జరుగుతుందనేటటువంటి సమాచారం మేరకు ఎప్పటికప్పుడు ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఆ దాడుల్లో భాగంగానే పదిర మండలంలో కూడా దాడులు నిర్వహించడం జరిగింది. ఇప్పలపల్లి గ్రామ శివారులో ఏదైతే వ్యవసాయ క్షేత్రంలో నాటుసారా తయారీ చేస్తున్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి పోలీసులు అక్కడికి వెళ్ళి దాడులు చేయడం జరిగింది. ఆ సరాయి తయారు చేస్తున్నటువంటి మహిళపై కూడా కేసు నమోదు చేసినట్టుగా ఎక్సైజ్ సిఐ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. నాటుసారా తయారీకి ఉపయోగించేటటువంటి నల్ల బెల్లం కావచ్చు, పటికను కావచ్చు, ఎవరు విక్రయించినా సరే ఆ విక్రయదారులపై, అదేవిధంగా సరాయి తయారు చేసేటటువంటి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం నాటుసారాను నిర్మూలించే దిశగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా సరే నాటు సారాయి కావచ్చు, నాటు సారాయికి సంబంధించినటువంటి నల్ల బెల్లం కానీ, పటిక కానీ విక్రయిస్తున్నటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ చెప్పుకోవడంతో పాటు వారందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్నగర్. నమ్మదగిన సమాచారం మేరకు పదర మండలం ఇప్పలపల్లి గ్రామం పరిధిలో గుడుంబ నాటుసారా తయారు చేసే ఒక స్పాట్ పైన మేము దాడి చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా 10 డ్రమ్ముల్లో ఒక 1000 లీటర్ల బెల్లం పానకం మరియు ఒక 2 లైవ్ పట్టీలు, అక్కడ ఒక 10 లీటర్ల నాటు సారాయి లభించింది. వాటన్నిటిని మేము అక్కడనే ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ కుటుంబ తయారు చేసే వ్యక్తిని అక్కడ విచారించగా వట్య జ్యోతి, వైఫ్ ఆఫ్ రమేష్ అనే ఒక మహిళ, ఆ ఊరికి సంబంధించిన ఆమెనే, ఈపలపల్లికి సంబంధించిన ఆమెనే ఈ దీంట్లో పాల్గొన్నట్టుగా మాకు నమ్మదగిన సమాచారం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడగగా మాకు ఆ సమాచారం లభించింది. వాటన్నిటి ధ్వంసం చేసి ఆమె పైన మేము కేసు నమోదు చేసాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.